ఏపీ డీఎస్సీకి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనం చాలా రోజుల నుంచయితే ఫైనల్ కీలో మిస్టేక్స్ ఉన్నాయి. దానికి అబ్జెక్షన్స్ రైజ్ చేసాము. ఫస్ట్‌లో ఆన్‌లైన్‌లో రైజ్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్‌లైన్‌లో కూడా చేయడం జరిగింది. డైరెక్ట్ మంగళగిరి ఆఫీస్‌కెళ్ళి చాలామంది చేశారు. దీని గురించయితే గవర్నమెంట్ అలాగే కన్వీనర్ కూడాను పాజిటివ్‌గా తీసుకొని ఏ యొక్క విద్యార్థి కూడాను అన్యాయం జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే ఆ యొక్క మనం పంపించిన అబ్జెక్షన్స్ అనేది చెక్ చేసేసి దాన్నైతే యాక్సెప్ట్ చేశారండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత అయితే మనకి ప్రెజెంట్ అయితే అఫీషియల్ సైట్‌లోనే మీరు చెక్ చేసేసుకోవచ్చు. మీ లాగిన్ ఐడీలో చూసుకొని. లేకపోతే నార్మల్‌గా కూడాను మనకి కొన్ని ఇచ్చారు కదా! 88 కీస్ ఇచ్చారు కదా! అందులోనే మీరు చెక్ చేసేసుకోవచ్చు. మీ యొక్క క్వెషన్ పేపర్ మీరు ఏది రాసారైతే మీరు లాగిన్ ఐడీలో చెక్ చేసుకున్నట్లయితే మాక్సిమం అండి ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన మార్క్స్ అయితే యాడ్ అయ్యాయండి. ఫస్ట్ అయితే ఎస్ఏ వాళ్ళకైతే ఇక్కడ ప్రెజెంట్ అయితే ఎక్కువగా ఎస్ఏ, ఇంగ్లీష్ వాళ్ళకైతే బాగానే యాడ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైమ్ ఎస్ఏకి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించిన మ్యాథ్స్ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, అలాగే పీఈటీకి సంబంధించిన వాళ్ళకి నెక్స్ట్ మ్యాథ్స్‌కి సంబంధించిన వాళ్ళకి వీళ్ళందరికి కూడా మార్క్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడాను యాడ్ అవ్వడం జరిగింది. అయితే ఎస్‌జిటికి సంబంధించిన ప్రస్తుతం అయితే అప్డేట్ లేదండి. ఎస్‌జిటిలో ఒక బిట్‌గా అయితే ప్రెజెంట్ అయితే మోడిఫికేషన్ జరిగింది అనేసి వార్తలొస్తున్నాయి. అయితే దీనిపైన ఇంకా క్లారిటీ అనేది మనకి ఈరోజు నైట్ కల్లా కూడా మొత్తంగా విడుదలైపోతాయి. ఆల్రెడీ ఇప్పటి వరకైతే మాత్రం మాక్సిమం అయితే అన్ని సెక్షన్‌లకు సంబంధించినవైతే రిలీజ్ అయిపోయాయండి. ఒకసారి మీ యొక్క అఫీషియల్ సైట్‌లో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క ఆహ్, కీ చెక్ చేసేసుకోండి. ఎన్ని మార్క్స్ అనేది మళ్ళీ యాడ్ అయ్యాయండి. ఈ యొక్క ప్రాసెస్ అనేది మాక్సిమం ఈరోజు నైట్‌తో క్లోజ్ అయిపోతుంది. రేపటి నుంచైతే నార్మలైజేషన్ ప్రాసెస్ నెక్స్ట్ ఇవన్నీ కూడాను ప్రిపేర్ చేసి మనకి ఫైనల్ రిజల్ట్ అనేది రేపు నైట్‌కి గాని లేకపోతే 13థ్ కల్లా కూడా మనకి ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేసేస్తారు. ఈ రిజల్ట్ వచ్చేసిన తర్వాత మనకి 15, 16 సెలవు కదా! మాక్సిమం 17 కల్లా అయితే మనకి దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పంపిస్తారండి. అంటే సెలక్షన్ లిస్ట్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడాను మనకి మాక్సిమం వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడాను మనకి ఈ యొక్క డీఎస్సీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కూడాను జాయినింగ్ ఆర్డర్స్ అనేది రిలీజ్ చేస్తారంట. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రజా వేదికలో చెప్పారు ఈ మ్యాటరు. అలాగే మనకి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయిన విజయ రామరాజు గారు కూడాను ఆల్రెడీ 1 వీక్ బిఫోర్ అనేది ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. అయితే మనకి ఫైనల్‌కి అబ్జెక్షన్స్ అనేది చాలామందైతే యాడ్ అవ్వేమో అనుకున్నారు. కానీ పాజిటివ్‌గా ఆలోచించి ప్రతి ఒక్క డీఎస్సీ యాస్పిరెంట్‌కి కూడాను అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ అనేది పాజిటివ్‌గా ఆలోచించి మనకి మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి. ఓకే. థాంక్ యూ.